నేటి భక్తి సమాచారానికి స్వాగతం, నమస్కారం. నేటి ఆలయ దర్శన విశేషాలను గమనిద్దాం. మహారాష్ట్రలో గణపతి ఆరాధన అధికం. ఏ ఊరు చూసినా, ఏ వీధి చూసినా గణపతి మందిరాలు కానవస్తాయి. పూణే నగరం చుట్టూ అష్ట వినాయకులు కొలువుతీరు ఉన్నారు. అయితే ఆ అష్ట వినాయకులతో సమానంగా ప్రసిద్ధి పొందింది శ్రీ దగ్డూశేఠ్ హాళ్వాయి గణపతి మందిరం. నగరం నడిబొడ్డున వాణిజ్య కూడలి ప్రదేశంలో ఉన్నది. ఈ ప్రాంతమంతా వ్యాపారస్తులతో, భక్తులతో కోలాహలంగా ఉంటుంది. గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ. తొలి పూజలకు దొర నీవేలే, ప్రమథ గణాధిప ప్రమోద సుందర. గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ. గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ. ప్రణవ స్వరూప ప్రముఖ దైవమా, సుముఖ నామక ద్విముఖ నాయక. గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ. పూణేలో ప్రముఖ వ్యాపారవేత్త స్వర్గీయ శ్రీ దగ్డూశేఠ్ హాళ్వాయి గారు. వారికి దేశభక్తి, దైవభక్తి మెండుగా ఉండేవట. దేశభక్తిని చాటుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. దైవభక్తికి నిదర్శనంగా ఈ మందిరాన్ని నిర్మింపజేశారు. వారిచే నిర్మింపబడినందున వారి పేరుతోనే శ్రీ దగ్డూశేఠ్ హాళ్వాయి గణపతి మందిరంగా పేరు పొందింది. ఇదే స్వామి ఆలయం. ఉత్తర భారతీయ శైలిలో ఆలయ నిర్మాణం ఉంటుంది. 7 అంతస్తుల గోపురం అందంగా నిర్మించారు. ఆలయ ముఖద్వారం రహదారి ప్రక్కనే ఉండటం వలన రహదారి నుండే స్వామి దర్శన భాగ్యం లభిస్తుంది. ముందుగా బయట నుండి స్వామిని దర్శించి ఆ పిమ్మట ఆలయంలోకి ప్రవేశిస్తారు. గులాబీ పుష్పాలు, నారీకేళాలు స్వామికి సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ. గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ. సగుణ నిర్గుణ సామజవదన సన్ముతి చేసెద సాగిలి మొక్కెద. గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ. గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ. పత్రి పూజలకు ప్రసన్నుడయ్యే, ఫలములు ఇస్తే ఫలితమిచ్చదవు. గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ. గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ. సన్నిధిలో అడుగుపెట్టిన మరుక్షణమే భక్తి పారవస్యానికి లోనవుతారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గణపతి మూర్తికి స్వర్ణమయ తొడుగు ఉంటుంది. స్వర్ణాభరణాలతో దగదగా మెరిసే స్వామి మూర్తిని చూస్తూ చూపు మరల్చలేము. విగ్రహం వెనుక ప్రాకారం కూడా స్వర్ణమయంగా తలుకులీనుతూ ఉంటుంది. పెద్ద విగ్రహం, పెద్ద పెద్ద బంగారు కర్ణాలు, బంగారు త్రిశూలం, ఆయుధాలు, వేళ్లకు వజ్రాల ఉంగరాలు, మెడలో అతిపెద్ద హారాలు, స్వామి ఆసీనుడైన బంగారు పీఠం, మూలమూర్తి క్రింద మరొక చిన్న రజత మూర్తి అన్నీ నయనానందకరంగా దర్శనమిస్తాయి. నిశ్చల మనస్సుతో ఒక్క క్షణం కన్నులారా దర్శిస్తే చాలు స్వామి దివ్యమంగళ మూర్తి మదిలో కొలువుండిపోతుంది. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః.
ॐ विघ्नराजाय नमः ॐ विनायकाय नमः ॐ द्वैमातुराय नमः ॐ द्विमुखाय नमः ॐ प्रमुखाय नमः ॐ सुमुखाय नमः ॐ कृतिने नमः ॐ सुप्रदीपाय नमः ॐ सुखनिधये नमः ॐ सुराध्यक्षाय नमः ॐ सुरारिघ्नाय नमः ॐ महागणपतये नमः ॐ मान्याय नमः ॐ महाकालाय नमः ॐ महाबलाय नमः ॐ हेरम्बाय नमः ॐ लम्बजठराय नमः ॐ ह्रस्वग्रीवाय नमः ॐ महोदराय नमः ॐ मदोत्कटाय नमः ॐ महावीराय नमः ॐ मन्त्रिणे नमः ॐ मङ्गलस्वरूपाय नमः ॐ प्रमोदाय नमः ॐ प्रथमाय नमः ॐ प्राज्ञाय नमः ॐ विघ्नकर्त्रे नमः ॐ विघ्नहन्त्रे नमः ॐ विश्वनेत्राय नमः ॐ विराట్ పూణే వాసుల ఇంట ఏ శుభకార్యమైనా సరే ముందుగా శ్రీ డగ్డుసేట్ గణపతిని సేవించి ఆ శుభకార్యం ప్రారంభిస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండే కాక దేశం నలుమూలల నుండి భక్తులు ఈ స్వామి దర్శనానికి విచ్చేస్తుంటారు. ఎలాంటి సంకటమైనా, ఏ కష్టమైనా, ఏ ఆటంకమైనా సరే ఈ స్వామిని శరణు వేడితే చాలు అన్నీ మటుమాయమైపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. ఇదే ఆవరణలో శివాలయం ఉన్నది. గణపతిని దర్శించిన అనంతరం శివ మహాదేవుడిని దర్శిస్తారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्ध
सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणि। ఈ స్వామికి నిత్య పూజలు, అభిషేకాలు, అర్చనలు, హారతులు భక్తి ప్రవృత్తులతో నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 8:30 గంటలకు కాకడ హారతి అనంతరం అభిషేకంతో స్వామిని సేవిస్తారు. కొబ్బరికాయను ముడుపుగా చెల్లిస్తారు. స్వామికి ప్రతినిత్యం వేల కొలది కొబ్బరికాయలు ముడుతుంటాయి. ఈ మార్గంలో పయనించేవారు ఎవరైనా సరే, పూణే సందర్శించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శ్రీ డగ్డు సేట్ గణపతిని దర్శిస్తారు. గణేశ శరణం శరణం గణేశ శరణం 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 విఘ్నేశ. 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 నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ తాలూకాలో కృష్ణానదీ తీరంలో విరాజిల్లుతున్న శ్రీ మట్టపల్లి మహాక్షేత్రం గణనీయమైనది. భక్త లోకోద్ధరణకై శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ కొలువుతీరి ఉన్నాడు. కృష్ణానదీ తీరాన ప్రకృతి రమణీయత నడుమ అలరారుతున్నది ఈ క్షేత్రం. నరసింహావతార కథా పరమానంద సుధా నరసింహావతార కథా పరమానంద సుధా. ఇలలో ధర్మము నిలుపగ హరి దశ రూపములను దాల్చె కదా. నరసింహావతార కథా పరమానంద సుధా. ఇలలో ధర్మము నిలుపగ హరి దశ రూపములను దాల్చె కదా. నరసింహావతార కథా పరమానంద సుధా పరమానంద సుధా. శాపవశమున జయ విజయులు ఈ జగతిన సురులై జనియించే. హింసాత్మకుడౌ హిరణ్యాక్షుని వరాహమూర్తి వధించే. శాపవశమున జయ విజయులు ఈ జగతిన సురులై జనియించే. హింసాత్మకుడౌ హిరణ్యాక్షుని వరాహమూర్తి వధించే. వాణి అనుజుడౌ కనక కశిపుడే శ్రీహరిద్వేషియై అహంకరించే. నరసింహావతార కథా పరమానంద సుధా. సువిశాల ఆలయ ప్రాంగణం, పెద్ద అంతరాలయం ఉన్నాయి. అంతరాలయంలో స్తంభాలతో మండపాలు, మండపాలలో ప్రాకారాలపై శ్రీ నృసింహస్వామి మూర్తులు. ఆలయం అణువణువు స్వామి దర్శనాన్ని ప్రసాదిస్తుంది. దానవేశ్వరుని తనయుడుగా బాల ప్రహ్లాదుడు ప్రభవించే. బాల్యము నుండి భక్తి భావమున శ్రీహరి పదముల సేవించే. దానవేశ్వరుని తనయుడుగా బాల ప్రహ్లాదుడు ప్రభవించే. బాల్యము నుండి భక్తి భావమున శ్రీహరి. గర్భాలయం, గుహాలయం
ఈ చిన్న గుహలో స్వామి స్వయం వ్యక్తముగా ఇక్కడ వెలసి ఉన్నారు. స్వామి ఇక్కడ ఎప్పుడు వెలసి ఉన్నారో ఖచ్చితంగా తెలిపే వివరాలు అందుబాటులో లేవు. కానీ వేల సంవత్సరముల నుండి ఇక్కడ స్వామి పూజింపబడుతున్నారని చెప్తారు. స్వామిని ఇక్కడ తొలుత దర్శించుకున్న భక్తుడు శ్రీ అనుముల మాచిరెడ్డి అని ఒక కథ ప్రాచుర్యంలో ఉన్నది. సుమారు 1000 సంవత్సరాల క్రితం ఈ క్షేత్రానికి సమీపంలో తంగెడు అను గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ధర్మాత్ముడైన మాచిరెడ్డి నివాసముండేవాడట. మాచిరెడ్డికి ఒకనాడు స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి, ఇక్కడికి సమీప వనంలో నేను వెలసి ఉన్నాను. అక్కడ ఆరె చెట్టు కలదు. చెట్టు ఎదురుగా ఉన్న గుహలో నా అర్చామూర్తి దర్శనమిచ్చును. ఇప్పటి వరకు భరద్వాజ మొదలగు మహర్షులే నన్ను సేవిస్తున్నారు. వారి అభీష్టానుసారం మానవులెల్లరికీ నేను దర్శనమియ్యదలిచాను. నీవు నా మూర్తిని దర్శించి ఆలయం నిర్మించి నిత్యం నన్ను సేవించు అని అనుజ్ఞ ఇచ్చారట. మాచిరెడ్డి ఆరె చెట్టు ఎదురుగా గుహను త్రవ్వగా స్వామి అర్చామూర్తి బహిర్గతమైనది. అప్పటి నుండి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఇక్కడ నిత్య పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. నరసింహస్వామి రక్షింపరావేమి, లక్ష్మీ నరసింహస్వామి రక్షింపరావేమి. స్వయం వ్యక్తముగ శ్రియ కరుడవై, స్వయం వ్యక్తముగ శ్రియ కరుడవై తోతాద్రిపైన తోచే స్వామి లక్ష్మీ నరసింహస్వామి రక్షింపరావేమి, మము రక్షింపరావేమి. భక్తులు ఇచ్చే పానకమ్ములు సగముగైకొని మిగులును సగెద. సాధారణంగా స్వామి శ్రీ రాజ్యలక్ష్మి సమేతంగా మనకు దర్శనమిస్తారు. ఇక్కడ మాత్రం తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోపెట్టుకుని దర్శనమిస్తాడు. ప్రహ్లాద సమేతంగా స్వామి దర్శనమియ్యడం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఈ స్వామిని 40 రోజులు నిష్ఠతో సేవించిన వారికి సంతానం ప్రాప్తిస్తుందని ప్రతీతి. గాలి సోకడం, భూత ప్రేత పిశాచ ప్రభావం నుండి ఉపశమనం కోరేవారు ఈ స్వామిని 40 రోజులు సేవిస్తే స్వామి అనుగ్రహం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. క్షేత్రంలో భక్తుల కోరిక మేరకు కళ్యాణం నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తారు. స్వామివారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి మంగళహారతులతో నీరాజనాలు సమర్పిస్తారు. ఊరేగింపు సమయంలో భక్తులు ఆనందంతో భక్తి పారవస్యంతో నృత్యం చేస్తారు. ఈ నృత్యాన్ని హెచ్చరిక అంటారు. ఇక్కడ స్వామివారు మొత్తం కూడా స్వయం వ్యక్తం అంటే కొండ గుహకి వెలిసి ఉన్నారు. భక్తుడైనటువంటి ప్రహ్లాదుని ఎడం తొడ మీద కూర్చోబెట్టుకొని, తర్వాత కుడి చేతిలో చక్రం, ఎడం చేతిలో శంకు,
పక్కన చిన్న చిన్న నామాలతోనే ప్రహ్లాద ఉంటాడు ఎడం తొడ మీద. ప్రహ్లాద యోగానంద నృసింహం అంటే పద్మాసనం వేసుకొని కూర్చుంటారు. పైన స్వామివారికి నలుపు భాగం మొత్తం కూడా సహస్రమణులు 1000 పడగలతోనే స్వామివారు వెలిసి ఉన్నారు. అలానే పక్కన రాజ్యలక్ష్మి అమ్మవారిని, కింద చెంచులక్ష్మి అమ్మవారిది మానవుల ప్రతిష్టాపన. ఆ తర్వాత స్వామివారికి ఎడమ భాగంలో కృష్ణానదికి దోవ ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజాన స్వామివారి దగ్గరికి సప్తఋషుల దేవతలు వచ్చి స్వామివారిని సూక్ష్మ రూపంతో అర్చనాదులు చేస్తుంటారని చరిత్ర చెబుతుంది. నిదర్శనాలు కూడా కనబడుతుంటాయి. అనాది కాలం ఇక్కడ భరద్వాజ మహాముని తపస్సు చేసుకుని సంపాదించబెట్టినటువంటి దక్షిణావర్తి శంఖం నవసాల గ్రామాలు ఉంటాయి. ప్రతినిత్యం కూడా దక్షిణావర్తి శంఖంతో తెల్లవారుజాన 5:30 దగ్గర నుంచి 6:30 వరకు స్వామివారి నిజస్వరూపానికి పంచసూక్త విధానంగా పంచామృతాలతో వైఖాన సాగవరిచ్చ ప్రతినిత్యం కూడా అభిషేకం జరుగుతుంది. మట్టపల్లి క్షేత్రంలో 11 రోజుల స్థిర నివాసముండి కృష్ణానదిలో స్నానమాచరించి ఉదయం 32, మధ్యాహ్నం 32, సాయంత్రం 32 ప్రదక్షిణలు చేస్తూ శ్రీ మట్టపల్లి మంగళాష్టకమును పఠిస్తూ శ్రీ మట్టపల్లినాథం ప్రణతోస్మి నిత్యం నమః అను నామమును 32,000 సార్లు భక్తితో వ్రాసినచో వారి సర్వ కోరికలు నెరవేరుతాయని స్వామియే స్వయంగా పలికిన అభయ పలుకులని స్థల పురాణంలో చెప్పబడినది. భక్త జనోద్ధరణకై భువిలో వెలిసిన మహిమాన్విత స్వామి శ్రీ మట్టపల్లి లక్ష్మీనృసింహస్వామి దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసారా వేడుకుందాం. తీర్చేటి గోవింద యోగానంద నరసింహ మమ్మేలు మా స్వామి నరసింహుడు భవతాపహరుడైన భగవంతుడు. నేటి భక్తి సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.